హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు బుల్లమ్మ ఛానల్. ఏంటి బుల్లమ్మ ఛానల్ కనపడలేదని అనుకుంటున్నారండి? అవునండి, మా అత్తయ్యకి కాలు రాడ్డేశారని చెప్పాను కదా! అందుకని కాస్త మా అత్తయ్య ఉండేసరికి వీడియోలు గ్యాప్ వచ్చింది. ఇక్కడి నుంచి అలా లేదండి. కోలుకుంది ఆమె గూడా. మీ బ్లెస్సింగ్స్ వల్ల ఆమెకు గూడా బాగుంది. ఇక్కడి నుంచి వీడియోలు నేను గూడా పెడతా ఉంటాను. కానీ నా వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఓకే. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకొచ్చానంటే గోధుమలు, జొన్నలు కలిపి రొట్టె చాలా మందికి రాదు గదండీ! అక్కడ దాకా ఎందుకు నాకు గూడా తెలీదు అసలు ఇదివరకు ఎలా జేయాలి ఏంది అనని. వచ్చినోళ్ళందరూ రొట్టె చేసి పెట్టమ్మా బలం వస్తది. కాలు తొందరగా కట్టుకునిద్ది అది ఇది అని జెప్పారు. అయితే నేను ఎలా జేయాలని నేర్చుకున్నాననమాట. కానీ వచ్చేసింది నాకు. చూసేద్దాం రండి. ఆ రొట్టె ఎలా చేసుకోవాలంటే ముందు ఒక క్లాత్ తీసుకోవాలి. ఏ క్లాత్ అయినా పర్లేదు. నేను ఈ కర్చీఫ్ ఉంటే దీనికి అప్పలకే వాడుకుంటున్నాను నేను. దీన్ని ముందు తడిపి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి తడిపి పెట్టుకుంటే అది ఇలా ప్రెస్ చేసేటప్పుడు పెద్దగా అవుతుంది కదా, అందుకని తడిపి పెట్టుకోకపోతే మనకి చపాతీ అనేది రాదండి, అదే రొట్టె. కానీ చాలా మంచిదండి. ఇవన్నీ కిచెన్ చిన్నది కాబట్టి నాకు ఇవన్నీ అక్కడెక్కడ సర్దుకుంటేనే నేను రొట్టె చేయగలను. ప్రస్తుతానికి ఇక్కడ పెట్టుకుంటా. ఏం చేస్తాం, కిచెన్ చిన్నది. ఈరోజు నేను చిక్కుడుగా కర్రీ చేసా. చాలా బాగా కుదిరింది అసలు. మా అత్తయ్య కూడా చాలా బాగుంది చిక్కుడుగాయ కూర అని అనింది. బాగుందన్నమాట. ఇది చట్నీ. ఇదిగో చిక్కుడుగాయ కర్రీ. ఎలా ఉంది చిక్కుడుగాయ కర్రీ? చాలామందికి ఇష్టం కదా చిక్కుడుగాయ అంటే. అవునండోయ్, చిక్కుడుగాయలు అనగానే 2 రకాలు ఉంటాయి కదా, నేను రెండో రకం చెప్పలేదు. గోడు చిక్కుళ్ళు అని ఉంటాయి, మళ్ళీ పప్పులు ఉన్నాయి, లావు చిక్కుళ్ళు అని ఉంటాయి. అది ఈ చిక్కుళ్ళు అనమాట. పప్పులు ఉండే చిక్కుళ్ళు నేను చేశాను అనమాట. పిల్లలు కూడా పప్పులు ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ బాగా. మా మామయ్య తీసుకొచ్చాడనమాట చిక్కుడుగాయలు. వాళ్ళు ఇంట్లో చెట్టు వేశారు. ఆ చెట్టుకి కాస్తే మా మామయ్య వచ్చే రోజు తీసుకొచ్చాడనమాట. ఇప్పుడు ఇలా వేసుకొని నేను పిండి ముందే కలిపి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం అప్పటికప్పుడే కలిపి పెట్టుకుంటే బాగోదు పిండి. ముందే కలిపి పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా అవుతాయి అనమాట, మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇలా వేసుకొని కొంచెం తీసుకొని ఇలా వేసుకొని ఇలా చేయాలి. ఇలా రాదు, మనం నీళ్ళ తడి కూడా చేసుకోవాలి, వాటర్ తడుపుకోవాలి. వాటర్ పోసుకుందాం ఈ గిన్నెలు. ఇలా పోసుకొని పక్కన పెట్టుకొని ముద్ద మనం అప్ప చేయాలనుకున్నప్పుడు ఇదిగో జస్ట్ ఇలా తీసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. నాకు ఫస్ట్లో రాదండి అసలు ఎలా చేయాలి ఏందని అనుకునేది. చాలామంది పెద్దగా చేస్తారు, కొంతమంది రకరకాలుగా చేసుకుంటారు రొట్టె కూడా. నేనేంటంటే నాకు అంత పెద్దవి రావు, చిన్నగా చేసేస్తున్నాను అనమాట ఆమెకి. మా అత్తయ్య అనేది ఇలానే బాగున్నాయి, అసలు చిన్నయే బాగున్నాయి పెద్ద వాటికంటే కూడా. నీకు ఎలా వస్తే అలా చేసి పెట్టమ్మా, ఇబ్బంది ఏం లేదు అని చెప్పింది. కానీ మాకు కూడా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇలా చూస్తున్నారు కదా. ఇలా చేసుకున్న తర్వాత మనం పెనం మీద వేసుకోవడం. ఇక పెనం కూడా నేను కడిగి పెట్టలేదు, ఇప్పుడు కడగాలి శుభ్రం. ఎందుకంటే ఉదయం దోశలు వేసా, అందుకని అలా ఉంది. అన్నిటికీ ఒకటే యూజ్ చేసుకుంటా నేను. ఏం చేస్తాను, ఇదిగో ఇలా అనే కొంది మనకి పెద్దగా వస్తుంది అనమాట. నేలతడి చేసుకుంటేనే వస్తుందండి, లేకపోతే రాదు. ఎందుకంటే గోధుమలు జొన్నలు కలిపి పట్టించాం కదా, అందుకని ఇలా. కానీ మామూలు వాళ్ళు కూడా చాలా మంచిదండి. ఇది హెల్త్ బాగాలేని వాళ్ళకే కాదు, మనం కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఫ్రీగా ఉంటుంది. నైట్ అన్నం తినం కదా, నైట్ అన్నం తినప్పుడు ఇది ఈ రొట్టె తింటే 3 రొట్టెలు కనుక తిని కొంచెం రాగి జావ తాగామంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు ఏయో చేయాలి, అవి తాగాలి ఈ తాగాలని అవసరం లేదు. ఇలా జస్ట్ డైట్ ఫాలో అయితే మనకి హెల్తీగా ఉంటాం, బాగుంటాం అనమాట. మా చిన్న పాప ఉంది కదండి, మా హనీ, ఆ అమ్మాయి కూడా తినిద్ది రొట్టె, బాగా అలవాటు అయిపోయింది దానికి కూడా. కొంచెం టైం పట్టిద్దండి, ఎందుకంటే ఇది ఇలా అనుకోవాలి కాబట్టి టైం పట్టిద్ది. చిన్నవి ఇంకా చెయ్యొచ్చు, కాకపోతే నేను ముద్ద చిన్నగా తీసుకున్నా కదా, చిన్న సైజు తీసుకున్నా. మనం కొద్దిగా పెద్ద సైజు తీసుకుంటే
అప్పుడు వస్తుంది. నేను ఎందుకు ఇలా తీసుకున్నానంటే పలచగా ఉంటే బాగుంటాయి కదా, మరి మందంగా ఉన్నా కూడా పిండి పిండిగా ఉంటే బాగుండు. ఇది ఏంటోనండి బాబు, ఈరోజు ఇలా అవుతుంది. రోజు బాగానే ఉంటుంది కానీ ఇది కూడా మారం చేస్తుందేమో, నాకు తిప్పలు పెడుతుంది. అంటే పిండి మరీ కొంచెం తీసుకోమాకండి, కొంచెం పెద్ద సైజు తీసుకోండి. ఎందుకంటే మనకి చేయడానికి రావాలి కదా, ముందు కంఫర్ట్గా ఉండాలి. ఇదిగోండి, ఒకటైతే తీసి పక్కన పెట్టుకున్నాను, ఇంకొకటి కూడా వేసాను అనమాట. ఇది వేస్తూనే మనం ముద్ద తీసుకొని చేసి పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి అయ్యేలోపు ఇది ఇక్కడ కూడా మనం వేసేసుకోవాలి. కాస్త స్లిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి. అందుకని అనమాట ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో ఉడికితే రొట్టె బాగా కాలిద్ది, మనకు తినడానికి కూడా బాగుంటుంది. కానీ పైన మాత్రం ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. ఎవరైనా కూడా మీడియం సైజుగా బాగున్నాయి కదండి రొట్టెలు. ఒంట్లో బాగాలేని వాళ్ళే కాదండి, ఎవరైనా తినొచ్చు అనమాట ఈ రొట్టెలు. అంత హెల్తీ. ఒకటి తినాలనుకునే 2 తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అనమాట. ఈ లైట్ ఫుడ్ అండి, తిన్నా కూడా ఏం కాదు. గోధుమలు జొన్నలు పట్టించుకొని మనకి నైట్ టైంలో, ఉదయం కంటే కూడా నైట్ చాలా మంచిదండి. నైట్ అన్నం తినకుండా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ ఫుడ్, లైట్ ఫుడ్. దీంతో పాటు రాగి జావ కనుక చేసుకొని తాగారంటే ఇంకా హెల్తీ. మా అత్తయ్య తినడంతో పాటు మాకు కూడా అలవాటు చేసింది ఈ రొట్టెలు. ఈ మంచి విషయాన్ని నేను కూడా మీతో పంచుకుంటున్నాను అని. 3వ రొట్టె కూడా వేసుకున్నానండి పెనం మీద. మన పిండి మోయినం కలుపుకుంటే మోయినంగా అవుతాయి అనమాట, ఎక్కువ కలుపుకుంటే ఎక్కువ రొట్టెలు అయితే. ఇది చాలా మంచిదండి అసలు. అందుకే వెనకటి వాళ్ళు తింటారు కాబట్టి అంత గట్టిగా ఉంటారు వాళ్ళు. ఏదైనా కూడా ఇప్పుడు మనం అంతగా ఇది లైక్ చేయం, ఏదంటే దీని టేస్ట్ కూడా అర్థం కాదు మనకి, తింటుంటే అలవాటు అయిపోయింది. ఏదైనా కూడా వెనకటోళ్ళ సీక్రెట్ ఇదేనండి. ఏదైనా కూడా గోధుమలు జొన్నలు, ఇంకా అచ్చం జొన్నలు అయితే ఇంకా మంచిది. అది కొంచెం ఒగురుగా ఉంటుంది కాబట్టి అది తినలేం కాబట్టి గోధుమలు కలుపుకోవచ్చు. మనకు చేయటానికి కూడా జిగురు కలిగి సాగిపోయింది అనమాట. ఇది చూసారా, నేను ఇలా జస్ట్ చెయ్యి ఇలా అంటున్నాను అంతే, అదే జారిపోతుంది. అది మనకు చేయడానికి కూడా చాలా సింపుల్గా ఈజీగా బాగుంటుంది. హెల్దీ ఫుడ్, హెల్దీ ఇది హెల్దీ రొట్టె. ఇవన్నీ చేయడానికి టైం పట్టిద్ది. ఈలోపు ఇస్తే ఆ అత్తయ్య తినుకుంటూ కూర్చుంటుంది అనమాట. ఆమె కోసం నేను చేసింది నేను అసలు. అయితే ఆమె నుంచి మాకు కూడా అలవాటై రోజు నేను కూడా 2 రొట్టెలు తింటున్నానండి. మా వారు, నేను, మా పెద్ద పాప తిందని చెప్పాను కదా, చిన్న పాప అయితే తింటది. ఎంత ఒక్కటి తిన్నా కూడా మంచిదే కదా, అట్టనే అలవాటు అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను దానికి ఒకటైతే పెడతాను నేను. అది ఇదండి, ఈలోపు ఇస్తే తినుకుంటూ కూర్చుంటుంది ఆమె. అత్తయ్య తిను. అన్నట్టు ఇంకో విషయం అండి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మెంతులండి, ఈ మెంతుల్లో వాటర్ పోసుకొని నానబెట్టుకొని సాయంత్రం పూట దీంట్లో ఏమేమి వేయాలంటే, అసలు ఎందుకు ఈ మెంతులు నానబెట్టానంటే నేను అది కూడా చెప్తాను. చుండ్రు వస్తుందండి విపరీతంగా. మా పిల్లలకి నాకు అసలు చుండ్రు అయితే విపరీతంగా బాగా గీరాలనిపిస్తుంది. చుండ్రు ఉంటే అంతే కదా, దురద వస్తుంది అనమాట. వాటికి నాకు తెలిసింది ఒక చిన్న చిట్కా, దాన్ని మీతో చెప్తుంటాను, మీకు కూడా ఉపయోగపడింది కదా అని. మరి వాతావరణం వల్ల ఏమో తెలియదు కానీ చుండ్రు అయితే విపరీతంగా ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా మాకు కూడా చుండ్రు ఉందమ్మా ఎందు అని అంటున్నారు. అందుకని నాకేం చెప్పారంటే, ఎవరో కాదు మా ఇంటి పక్కన చెప్పింది అనమాట. మెంతులు తీసుకోరు, ఇంకా మెంతులు, ఇంకా మందారం ఆకు మన ఇంట్లో దొరుకుతుంది కదా, మందారం ఆకు అంత ఒక గుప్పెడు, మళ్ళీ కరివేపాకు అంతా, ఇవన్నీ పెరుగు ఇవన్నీ కలిపి మిక్సీ బట్టి మెత్తగా తలకి పట్టించు బాగా, పిల్లలకి నువ్వు పెట్టుకో బాగుంటుంది అని చెప్పింది. నేను ఒకసారి యూజ్ చేశాను, నాకు తక్కువ రిజల్ట్ అనిపించింది. అది అంటే ఒక్కసారిగా పోదంటది,
2-3 సార్లు ఉపయోగిస్తే మనకి న్యాచురల్దే కాబట్టి ఇంట్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అందుకని నేను నానబెట్టుకున్నానండి. ఈ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అంతే. ఓకేనండి, ఈ మంచి విషయాలు, ఈ రొట్టె ఒకటి, ఈ మెంతిపిండిది ఒకటి నేను మీతో షేర్ చేసుకున్నాను. మంచి విషయం చెప్పానని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ ముఖ్యంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోమాకండి.